గురుగారు, నాట్య శాస్త్రాన్ని అభినయ వేదంగా చెప్తారు. అటువంటి నాట్య శాస్త్రాన్ని భరతమునికే ఎందుకు ఉపదేశించారు? కారణం ఏమిటి? బ్రహ్మదేవుడు పంచమ వేదమైన నాట్యశాస్త్రం ద్వారా ప్రజాబాహుళ్యానికి తత్వాన్ని తెలియజేస్తూ జీవిత పరమార్థాన్ని గుర్తించేలాగా మార్గదర్శకం చేయాలని భావించిన మరుక్షణం ఇంద్రుణ్ణి పిలిచి ఈ నాట్యశాస్త్రాన్ని అందజేస్తున్నాను, స్వీకరించి ప్రజలందరికీ అందించమని తెలియజేశారు. ఇంద్రుడికి గ్రహణ ధారణ పరిశ్రమను నిబంధనగా ఉంచాడు. అది గమనించిన ఇంద్రుడు ఈ కఠోర నియమాలను పాటిస్తూ అద్భుతమైన గ్రహణ శక్తితో ధారణను కలిగి ఉండి ఈ శాస్త్రాన్ని అభ్యసించటం నా వల్ల కాదు అని భరతమునియే అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని నెరవేర్చగలిగినటువంటి తపస్వి అని సలహా ఇచ్చాడు. బ్రహ్మదేవుడు భరతమునికి అతని 100 మంది కుమారులకు నాట్యశాస్త్రాన్ని స్వీకరించటానికి కావలసినటువంటి అర్హతలను తెలియజేస్తే భారతి, సాత్వతి, ఆరభటి అనే 3 లక్షణాలతో భరతముని దానికి సిద్ధమయ్యాడు. వాక్కు, మనసు, యుద్ధాది విద్యలు, వీటన్నింటిలో ప్రావీణ్యాన్ని అభ్యాసం చేసి అందుకున్న భరతముని బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చి నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేసి, కౌశికీ వృత్తి కూడా జోడైతే అద్భుతమైన నాట్యశాస్త్రాన్ని ఆవిష్కరించేటువంటి ప్రతిభ నీకు వనగూడుతుంది అని బ్రహ్మదేవుడు సలహా ఇచ్చాడు. అతి లలితమైన సుకుమారమైన ఆ విద్యను అభ్యసించాలి అంటే స్త్రీలకు మాత్రమే అది సాధ్యమవుతుంది అని భరతముని అన్న నేపథ్యంలో బ్రహ్మదేవుడు 24 మంది అప్సరలను సృష్టించి అద్భుతమైనటువంటి ఆ నాట్యశాస్త్రాన్ని ఆవిష్కరించాడు. నారద మహాముని ద్వారా గానాన్ని, గంధర్వుల ద్వారా వాద్యాలను దానికి జోడించాడు. ఈ కళను ప్రదర్శించడానికి ఉత్సాహంతో ఉన్న భరతమునికి ఇంద్రుడి ధ్వజారోహణ ఉత్సవం సరైన వేదిక అని తెలియజేశాడు. భరతముని ఆ వేదిక మీద నాట్య కళను ప్రదర్శిస్తూ దేవాసుర యుద్ధాన్ని ప్రదర్శించాడు. ఆ ఘట్టాన్ని చూసిన అసురులకు కోపం వచ్చింది. మమ్మల్ని అవమానిస్తున్నారు అని ఆ నాట్యకళకు విఘాతాన్ని కల్పించే ప్రయత్నం చేశారు విరూపాక్షాది అసురులంతా. బ్రహ్మదేవుడు అన్నాడు, ఎందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారు మీరు? మాకు అవమానం కలిగిస్తున్నారు వీళ్ళంతా అంటే, నానాభావ సంపన్నో నానావస్థాంతరాత్మన, అన్ని భావాలను, అన్ని అవస్థలను, అందరి హృదయాలలోని భావాలను ప్రకటిస్తూ ప్రజలందరికీ జ్ఞానబోధ చేసేటువంటి కళే నాట్యకళ. అంతేకాని ఒకళ్ళను అవమానించడానికో ఒకళ్ళను ప్రశంసించడానికో చేసే ప్రక్రియ కాదు అంటూ తెలియజేశాడు. ఈ విధంగా నాట్యకళ, నాట్యశాస్త్రం భరతముని ద్వారా భూమండలంలో ఆవిష్కరింపబడి అందరికీ ఆనందాన్ని కలుగజేస్తున్నది.